వెల్కమ్ టు ప్రసాద్ తెలంగాణ న్యూస్. ఈ రోజు ఇందిరా మహిళా శక్తి గ్రూప్ ద్వారా ఈ యొక్క ఏదైతే బాగంబర్పేట డివిజన్ లో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. దీంట్లో భాగంగా మొట్టమొదటి విడతగా మహిళా శక్తి డ్వాక్రా మహిళా శక్తి గ్రూప్ ద్వారా ఎవరైతే మెంబర్స్ ఉన్నారో ఫస్ట్ వాళ్ళకి మహిళా సోదరమణులకి ఈ యొక్క చీరల పంపిణీ చేయడం జరుగుతుంది. రెండవ విడతగా 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క మహిళ తెల్ల రేషన్ కార్డు అర్హులైన తెల్ల రేషన్ కార్డు ఉన్నవారు ప్రతి ఒక్క మహిళకు కూడా ఈ యొక్క చీరల పంపిణీ జరగడం జరుగుతుంది. ఈ యొక్క మొట్టమొదటి కాన్సెన్సీలో 50,000 చీరలు మాకు అందించడం జరిగింది రజిత మేడం గారు. వాటిని కూడా మేము మొదటి విడతగా డ్వాక్రా గ్రూప్ మహిళలకి, రెండో విడతగా తెల్ల రేషన్ కార్డు అర్హులైన 18 సంవత్సరాల మహిళలకి అందించడం చేస్తామనేసి ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే ఈ యొక్క ఎవరైనా మహిళా గ్రూప్ ద్వారా ఎవరైతే ఉన్నారో వాళ్ళే కాకుండా ఇంకా చెయ్యని వాళ్ళు కూడా కొత్త గ్రూపులను కూడా తీసుకొని వస్తే హనుమంతరావు గారి ఆధ్వర్యంలో రాబోయే కాలంలో కొత్త మహిళా గ్రూప్స్ ని కూడా మేము స్వాగతిస్తూ వాళ్ళకు కూడా ఇలాంటి స్కీమ్స్ అన్ని కూడా మా ప్రజాపాలనలో ప్రభుత్వం ఇచ్చే అన్ని సంక్షేమ పథకాలని వాళ్ళు కూడా అర్హులు అయ్యే విధంగా ఈ యొక్క మహిళా గ్రూప్స్ ని పెంచాలనేసి కోరుతూ మిగతా మహిళలు కూడా ఈ సందర్భంగా అందరూ కూడా మీ మహిళా గ్రూప్స్ ని పెంచుకొని ఇట్లాంటి మహిళా సాధికారతలో మీరు కూడా భాగస్వామ్యం కావాల్సిందిగా కోరుచున్నాం. ఆల్రెడీ ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 1 కోటి మంది కోటీశ్వర్లు చేసే దిశగా ఆలోచన చేసి మొట్టమొదటిగా ఫ్రీ బస్ అయితే ఇచ్చాడు. దాన్ని ఎంతో మంది మహిళలు ఉపయోగించుకుంటున్నారు. వాళ్ళకి నెలవారీ బడ్జెట్ లో కూడా ఎంతో కొంత వాళ్ళకి సహాయం అందుతుందనే చెప్పొచ్చు. ఎందుకంటే రోజువారీ కూలీలు రోజు బస్ ఎక్కి వెళ్లే వాళ్ళకి మినిమం ఒక 100 రూపాయలు ఖర్చు అవుతుంది. అలాంటిది వాళ్ళకి నెల రోజుల బడ్జెట్ లో 33,000 వాళ్ళకి కలిసి వచ్చిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కొంతమంది నేతలు ఏమంటున్నారంటే ఇప్పుడు మీరు చూసుకుంటే మేము వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది దాదాపు. మేము ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా మేము స్టార్ట్ చేస్తే దాని పైన దుష్ప్రచారం చేస్తూ వాళ్ళ అక్కసును వెళ్ళగక్కుతున్నారు తప్పించి ప్రజల సమస్యలను పట్టించుకుంటలేరు. ఇంకోటి మేము చేసే పనిని కూడా మాకు డిస్టర్బ్ చేస్తున్నారు. కానీ మా రేవంత్ రెడ్డి గారు దేనికి కూడా భయపడకుండా మా సంక్షేమ పథకాలు ఏదైతే ఆలోచన చేసిందో ఆయన ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా ప్రతి అర్హులైన వారికి అందించే దిశగా కృషి చేస్తున్నారని ఈ విధంగా చెప్పగలుగుతున్నాం. మా బాగంబర్పేట్ డివిజన్ లో ఇందిరా శక్తి చీరల పంపిణీ కార్యక్రమం పెద్దలు గౌరవనీయులు శ్రీ వి హనుమంతరావు గారు, ప్రభుత్వ సలహాదారులు శ్రీ వి హనుమంతరావు గారు చేతుల మీదుగా ఇవాళ ప్రారంభోత్సవం చేశారు. మా కాన్స్టిట్యున్సీకి అంబర్పేట్ నియోజకవర్గంకి 50,000 చీరలు వచ్చాయి. ఈరోజు ప్రారంభోత్సవం జరిగింది బాగంబర్పేటలో. అలాగే ముందు మా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి వర్యులు ఆధ్వర్యంలో మహిళలకు కుట్టు మిషన్లు కానీ ఇతర మహిళలని కోటీశ్వరులు చేయాలని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కళ. దాన్ని సహకారం చేస్తూ మొన్న మహిళలకు 100 బస్సులు ఆయన ఇవ్వడం జరిగింది. ముందు ఇలాగే వాళ్ళకు క్యాంటీన్లు అలాగే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా మహిళలందరికీ కూడా ముందు వరుసలో ఉంటూ వాళ్ళని డెవలప్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నారు.